చౌటుప్పల్ దగ్గర దివీస్ ల్యాబొరేటరీస్ అని ఒక కంపెనీ ఉన్నది, కెమికల్ కంపెనీ. దానివల్ల పర్యావరణం దెబ్బతినిపోయింది. అక్కడ గాలి నీరు అన్నీ కలుషితం అయిపోయినాయి. ఏం చేస్తారంటే వీళ్ళు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎట్లనో పర్మిషన్ తెచ్చుకొని అక్కడ మామూలుగా ఒక ఫ్యాక్టరీ పెట్టాలంటే అక్కడ చుట్టూ ఉన్న గ్రామ సర్పంచులు కానీ అక్కడ ప్రజలు కానీ అందరూ సహకరిస్తేనే కంపెనీ పెట్టడానికి అవకాశం ఉంటుంది. ఆ టైంలో ఏం చెప్పి కంపెనీ పెట్టిరంటే వీళ్ళు మీకు ఉద్యోగాలు దొరుకుతాయి, ఇది అంత పెద్ద ప్రమాదకరమైన కంపెనీ కాదు అని చెప్పేసి అక్కడ ఉన్న ప్రజలకు మాయమాటలు చెప్పి అప్పుడు కంపెనీ పెట్టిండ్రు. కంపెనీ పెట్టిన కానీ ఉద్యోగ అవకాశాలు ఏమైనా ఇచ్చిరా అంటే ఇయ్యలే. 80% బయట నుంచి పిలిపించుకుంటారు, ఏదో 20% 10% నామినల్గా ఇక్కడ ఉన్న వాళ్ళకు ఉద్యోగాలు. దానివల్ల ఎంత నష్టం అంటే అక్కడ గ్రౌండ్ వాటర్ ఎవరు తాగరు. అక్కడ ఉన్న గ్రామాలల్లో కూడా గ్రౌండ్ వాటరు ఈ డివీస్ కంపెనీడే ట్యాంకర్లు పెట్టి వాళ్ళకి నీళ్లు పోపిస్తుంటాడు ఫ్రీగా. ఇక అట్లాంటి పరిస్థితి క్రియేట్ అయింది అక్కడ. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏం చేస్తారు, వాడు ఎట్లా మేనేజ్ చేస్తాడంటే ఫస్ట్ ఎమ్మెల్యేని మేనేజ్ చేస్తాడు, ఆ లోకల్ ఎమ్మెల్యే ఎవరు వస్తారు, మునుగోడు ఎమ్మెల్యే వస్తాడు. అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఒకవేళ ఎలక్షన్ మూమెంట్ ఉందనుకో అధికార పార్టీ వాళ్ళకు ఒక 20 కోట్లు ఇస్తాడు, ప్రతిపక్ష పార్టీ వాళ్ళకు 10 కోట్లు ఇస్తాడు. అట్లా మేనేజ్ చేస్తాడు. ఊర్లలో సర్పంచులు కానీ ఎవరైనా వచ్చేసి మాకు దీనివల్ల ఇబ్బంది అవుతుందని గొడవ పెడుతుంటే ఈ ఎమ్మెల్యేతోని ఫోన్ చేపిస్తాడు. వాళ్ళకు ఫోన్ చేపించి నువ్వు ఫోన్ నేను చెప్తా నీకేమన్నా ఇస్తారు తీసుకో. ఈ రకంగా సర్పంచులు కూడా లాలూచి పడ్డారు. సర్పంచ్ ఎలక్షన్లు వస్తే కూడా ఒక్కొక్క సర్పంచ్కి 20 నుంచి 30 లక్షలు వాడే పెట్టుబడి పెడతాడు. అపోజిట్ వాళ్ళకు వాడే పెడతాడు, ఇటు అధికార పార్టీ ఉన్న వాళ్ళకి వాడే పెడతాడు. ఇద్దరు కొట్లాడుకొని ఎవడు గెలిచినా మళ్ళీ వీని దగ్గరికి రావాలి. వాడు అక్కడ ఆ ఏరియాని శాసిస్తున్నాడు. ఉదాహరణకు ఆ ఏరియాలలో ఇప్పుడు కళ్ళులలో కూడా ఒక 3 రకాలు ఉంటాయి, పరుపులు, పోతులు, పండుదాళ్ళని. పోతుల కళ్ళు తాగితే ఏంటంటే మోషన్స్ ఏం పెట్టవు, పరుపుల కళ్ళు తాగితే మోషన్స్ అవుతాయి. ఆ ఏరియాలో కళ్ళు తాగితే ఏ కళ్ళు తాగినా అంతే మోషన్స్, ఆ వాటర్ తాగినా కూడా అనారోగ్యం పాలవుతారు. ఎట్లా అంటే వీళ్ళు కెమికల్ కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్క కెమికల్ కంపెనీ నుంచి ఆ వేస్టేజ్ తీసుకొని పోయి ఎక్కడ వైజాగ్ దగ్గర సముద్రంలో కలపాలి. వీళ్ళు ఏం చేస్తారు, నైట్లో బయలుదేరి చుట్టుముట్టున్న చెరువులలో ఆ కెమికల్ వదిలేసిపోతారు. అందులో చేపలు ఉంటాయి, అక్కడ చుట్టుముట్టున్న గ్రౌండ్ వాటర్ ఉంటుంది, అవన్నీ దెబ్బతీస్తున్నారు. దీని మీద ఎవరైనా చర్యలు తీసుకుంటారా? చర్యలు తీసుకునే దమ్ముందా? గవర్నమెంట్నే మేనేజ్ చేస్తున్నాడు. ఈ రకంగా తయారైంది వ్యవస్థ. ఈ దివీస్ కంపెనీ అనేది క్లోజ్ చేయాలి. అక్కడికి దాన్ని క్లోజ్ చేస్తే అక్కడ ఉన్న ప్రజలు బాగుపడతారు. ప్రజలు కూడా అలవాటు పడిపోయారు. ఎట్లా అంటే సరేలే మాకు నీళ్ళు ఇస్తున్నాడు కదా, మాకు అది ఇస్తున్నాడు కదా. ఎలక్షన్లు రాగానే అక్కడ ఉన్న సర్పంచులు కూడా ఓటుకు 2000, 3000, 5000 వరకు కూడా సర్పంచులు అక్కడ అట్లా ఖర్చు పెడతారు. ఆ ఖర్చు ఎందుకు పెడతారంటే వాళ్ళ జోబులలోకి వెళ్ళి పెట్టేవి కావు కదా సర్పంచులై. వాడు ఇస్తున్నాడు తీసుకొస్తారు, చల్లుతారు. చల్లినాక తర్వాత నెలకింత అనేది వసూలు చేస్తారు సర్పంచులు. వాళ్ళకి జీతాల్లాగా ఇస్తాడు. అక్కడ ఉన్న వార్డు మెంబర్లకు కావచ్చు, సర్పంచులకు కావచ్చు, ఎంపీటీసీలకు కావచ్చు, ఆ రకంగా మేనేజ్ చేస్తున్నాడు. దీని మీద ప్రజలు తెలివి తెచ్చుకొని వాడిని మోపిస్తేనే మేము మీకు ఓటేస్తామని చెప్పేసి ఎమ్మెల్యే వచ్చినప్పుడు అందరూ ప్రతి ఊర్లో ఈ రకంగా చేస్తే కనీసం ఆ ఏరియా బాగుపడుతుంది. చాలా మంచి ఏరియా, కానీ ఆ కంపెనీ వల్ల మొత్తం భ్రష్టు పట్టిపోయింది, పర్యావరణం దెబ్బతినిపోయింది, మొత్తం గాలి నీరు అంతా. ఇప్పుడు అక్కడ ఎవరన్నా ప్లాట్లు కొనాలంటే ఎట్లా కొంటారు చెప్పండి? రియల్ ఎస్టేట్ ఎక్కడి నుంచి లేస్తుంది ఆ ఏరియాలో? లేవదు. ఎందుకంటే చుట్టూ కంపెనీలే కదా. చౌటుప్పల్ యువతల నుంచి మొదలు పెట్టుకుంటే చౌటుప్పల్ దాటిందాక అన్ని కెమికల్ కంపెనీలే. అక్కడ ప్లాట్లు కొనుక్కొని ఏం చేస్తారు? ఇక్కడ మనకు ఎల్బీ నగర్లో కంపెనీ ఉండే, సిరీస్ కంపెనీ అని. గ్రౌండ్ వాటర్ ఖరాబ్ అయ్యి ఎన్ని సంవత్సరాలు కలర్ నీళ్ళు వెళ్ళినాయి అందులో నుంచి. సేమ్ ఇప్పుడు అక్కడ కూడా ఇంకా అదే పరిస్థితి. ఇప్పుడు అదేంటంటే వ్యవసాయం చేసుకుంటున్నాం, మాకు తాగడానికి నీళ్ళు ఇస్తున్నారు, నడుస్తుందని చూస్తున్నారు. ఆ వ్యవసాయం చేస్తున్నప్పుడు ఆ పంట కూడా కలుషితం అన్నట్టే. అది అక్కడ ఏదైతే వరి పండిస్తారో ఆ బియ్యం తిన్నా కానీ చాలా ఇబ్బంది. దీని మీద ప్రజలు ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించాలి. తీసుకుపోయి ఎక్కడనో దూరం పెట్టుకోవాలి. జనావాసాలలోనే ఉన్నది ఆ కంపెనీ, చుట్టూ ఇండ్లు, గ్రామాలు, వాటి మధ్యలో ఉన్నది ఆ కంపెనీ. ఆ కంపెనీని అక్కడి నుంచి తరలిస్తే ఇంకొక 10 ఏళ్ళ తర్వాత ఈ దెబ్బతిన్న ఏదైతే పర్యావరణం ఉన్నదో తర్వాత ఒక 10 సంవత్సరాల తర్వాత బాగుపడుతుంది. దీని మీద ఆలోచించుకొని ఇప్పుడున్న ప్రభుత్వాలైనా ప్రజలైనా ఆలోచించుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎమ్మెల్యే నిలదీయండి. ఎమ్మెల్యే ఓట్లకు వస్తే గల్ల పట్టుకొని నిలదీయండి.
ఆ కంపెనీ బంద్ అయితేనే మేము ఓట్లేస్తామని. ఓట్లప్పుడు వచ్చే పైసలు చూసుకోకుర్రి, జీవితాంతం మీరు మంచిగా ఉండేది ఆలోచించుకోండి.